Welcome to SK Statistics tutorial. ఉస్మానియా యూనివర్సిటీ సిపి గెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్లు వచ్చినాయి కాబట్టి స్టాటిస్టిక్స్ ఎగ్జామ్కి సంబంధించిన 2000 ఎంఎస్సి స్టాటిస్టిక్స్ 2018 కి సంబంధించిన స్టాటిస్టిక్స్ పేపర్ని ఒకసారి దాని ఒక 5 క్వశ్చన్స్ చూద్దాం ఈ వీడియోలో. This is first question. The mean of 68 observation is 18. When each observation is divided by with 6, the mean of the resulting observation is. తెలుగులో చూస్తే 68 పరిశీలనల యొక్క మాధ్యమం 18, ప్రతి పరిశీలనను 6తో భాగించిన ఫలితము పరిశీలనల యొక్క మధ్యమము కనుక్కుంటే 68 అబ్జర్వేషన్ యొక్క మీన్ అనేది 18 ఉంది. ఈచ్ అబ్జర్వేషన్ ఇస్ డివైడెడ్ బై 6 కదా, సో మనకు వచ్చే రిజల్టింగ్ మీన్ ఆల్సో డివైడెడ్ బై, అంటే ఓల్డ్ మీన్ బై 6. మనం ఈచ్ అబ్జర్వేషన్ని ప్లస్ చేస్తే రిజల్టింగ్ మీన్ ఆల్సో ప్లస్ అవుతుంది. ఒక ఈచ్ అబ్జర్వేషన్ని డివైడెడ్ బై ఇంటూ చేస్తే ఇంటూ అవుతుంది, డివైడెడ్ బై చేస్తే డివైడెడ్ బై అవుతుంది. అంటే ఇక్కడ 3, 18/3 ఇదే మన ఆన్సర్. ఓకేనా, ఇది షార్ట్ కట్. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, ద మీన్ అండ్ మోడ్ ఆఫ్ ది గివెన్ డాటా 66 and 60. ద మీడియన్ ఆఫ్ డాటా, ఇది ఇంకొక మోడరేట్ ఫార్ములా ఉంటుంది. మోడరేట్ ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. దీని మీద క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చిందో వాటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మోడ్ వాల్యూ 60 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 ఇంటూ మోడ్ అంటే 66. దాన్ని ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2 ఇంటూ 66 టేక్ ఇంటూ లెఫ్ట్ సైడ్, అదేమవుతుంది 192 అవుతుంది. 192 3 మీడియన్. ఇక్కడ నుంచి మీడియన్ ఆన్సర్ రాస్తే 192/3 అంటే 64 వస్తుంది. 192/3 అంటే 64. దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. ఓకేనా, ఫార్ములా మెయిన్ ఇక్కడ మోడరేట్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి the mean and coefficient of variance of the frequency distribution is. Mean and coefficient of variation of the frequency distribution are 12 and 50%. then find standard deviation అన్నాడు. ఇక్కడ మీన్ ఇచ్చిండు, స్టాండర్డ్ డివియేషన్ ఇచ్చిండు. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్కి ఫార్ములా వచ్చేసి సిగ్మా బై మీన్ ఇంటూ 100. ఓకేనా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సివి వాల్యూ ఎంత ఇచ్చిండు, 50% ఇచ్చిండు. 50% అంటే 50/100 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వాల్యూ ఇచ్చిండా, ఇవ్వలేడు. స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోమని మనం. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ పర్ వాల్యూ 12. ఓకేనా, 12 ఇంటూ 100. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీన్ని అటు సైడ్ పంపించేస్తే ఈ 12ని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, అప్పుడు అది 12 ఇంటూ 50 అంటే 600 బై ఈ 100 ఇంటూ 100 ఇటు సైడ్ వెళ్తే డివైడెడ్ బై 100 అవుద్ది. కాబట్టి టోటల్ 1000 అవుతుంది. 0 క్యాన్సల్ అయిపోతే 0.06 ఆన్సర్ అనేది 0.06. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, find semi-interquartile range. In the second sem, already known this relationship QD is to MD is to SD. That relationship is 10:12:15. ఓకేనా,
This is the very important theorem on second sem. Okay na? Now qd is equal to 2 by 3 into sigma. Next to md is equal to, md means mean deviation, 4 by 5 sigma. These are the important points. Okay na? QD means quarter deviation is equal to 2 by 3 sigma. Here talking about semi quarter range is nothing but quarter deviation. Okay na? Quarter deviation value 2 by 3 sigma. ఓకేనా. నెక్స్ట్ ఇంకా వేరే వేరే షిఫ్ట్లలో ఇది కూడా అడుగుతారు, మీన్ డీవియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా. నెక్స్ట్ ఓకే, a urn contain the 25 balls. 25 balls, 1 to 25. 2 balls are drawn from it without replacement. The probability of selecting the one odd and one even. Okay, in 1 to 25, total odd numbers are 13. Sorry. 13, 1, 3, 5, 7. Correction. 1 plus 1, 24, 12 అంతే. ఓకే, టోటల్ కౌంట్ ది టోటల్ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25. టోటల్ వాల్యూస్ ఆర్ 13 ఆడ్ నెంబర్స్. 13 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. 13 ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ వచ్చేసి అవి 25 మైనస్ 13 అంటే 12 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా.